హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో వాట్సాప్ లేదులేండి, టెలిగ్రామ్ ఉంది. సో ప్లేలిస్ట్ అన్నీ ఉన్నాయి, సో రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించి. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో డేటా సైన్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో డేటా సైన్స్ ఫంక్షన్స్ ఏంటి, జనరల్గా యూజ్ చేసేది 3 ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే మ్యాక్సిమం ఫంక్షన్ అండి, రెండోది వచ్చేసరికి ఏంట్రా అంటే మినిమం ఫంక్షన్ అండి, సో మూడోది వచ్చేసరికి ఏంటంటే మీన్ ఫంక్షన్ అండి. సో ఈ మూడింటిని మనం కామన్గా ఈ డేటా సైన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం ఏంటంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు దాంట్లో మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. మినిమం కనుక్కోవాలంటే మినిమం యూజ్ చేస్తాం, మీన్ వాల్యూ కనుక్కోవాలంటే వాటికి మీన్ కనుక్కుంటాం అనమాట. సో దానికి ఇప్పుడు చూద్దాము 1 by 1. ఫస్ట్గా వచ్చేసరికి మ్యాక్సిమం వాల్యూ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసరికి సమ్ డేటా ఐఎమ్ హ్యావింగ్. సో డేటా ఈజ్ ఈక్వల్ టు, సో ఐ వాంట్ టు ఫైండ్ మ్యాక్సిమం ఆఫ్ సమ్ నెంబర్ ఆఫ్ వాల్యూ. సో దానికి మ్యాక్సిమం ఫంక్షన్ యూజ్ చేస్తా. సో స్టార్ట్ చేస్తా. సో ఇందులో వచ్చేసరికి 1, 2, 3, 4, 5 ఇచ్చానండి. సో ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టాను. ఇప్పుడు ప్రింట్ ఇప్పుడు ఏమి ఇచ్చాము, పేరు అక్కడ డేటా ఇచ్చాము. సో డేటా ఇచ్చి కొడితే ఏమొస్తుంది, 5 అనేది మ్యాక్సిమం వాల్యూ కాబట్టి 5 వచ్చింది. సో ఇదే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్, సో బ్యాక్ స్పేస్ యారో వేస్తే వెళ్ళట్లే, ఎందుకంటే దానికి ఒక సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అది చేయలేదు, నేను మర్చిపోయాను. సో నెక్స్ట్ దానికి నేను చేస్తాను ఖచ్చితంగా. పైథాన్ కాబట్టి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి దానికి, ఓకేనా. సో మినిమం కదా, మినిమం. సో ప్రింట్ డేటా, సో 1 వచ్చింది. మ్యాక్సిమం కేసులో 5, మినిమం కేసులో 1 వచ్చింది. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సో ఇక్కడ మీన్ వాల్యూ కనుక్కోవాలి. సో మీన్ వాల్యూ కనుక్కోవాలంటే నాకు వచ్చేసరికి మీన్ ఫంక్షన్ ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్ కాకుండా ఫస్ట్ వచ్చేసరికి నేను నంపైని ఇంపోర్ట్ చేసుకుంటా. సో నంపై NUMPY ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో ఇంపోర్ట్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకుంది తీసుకొచ్చుకోవాలి ఇందులో కంటే ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ నంపై మీన్కి ఎప్పుడు కూడా ఇదే, యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ NP. సో ఎంటర్ కొట్టాను. కొట్టిన తర్వాత D అనే డేటా, ఫర్ ఎగ్జాంపుల్ D ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ 1, 2, 3, 4, 5 ఈ వాల్యూస్ ఇచ్చుకున్నా. సో ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టిన తర్వాత దీనికి నాకేం కావాలి, మీన్ కావాలి. సో మీన్ కావాలంటే ఏం చేసే, మీన్ _ D అని ఇచ్చుకున్న పేరు నేము ఈజ్ ఈక్వల్ టు నంపైని NP అని అనుకున్నా కదా, ఇంపోర్ట్ చేస్తున్నాను కదా, NP డాట్ మీన్ ఆఫ్. సో అక్కడ ఏమి ఇచ్చాం, D కదా ఇచ్చింది, ఆ Dని ఇక్కడ వేయాలి. సో ఎంటర్ అయిందా. ఇప్పుడు మనం ప్రింట్ చేయాల్సింది ఏంటి, D కాదు, మీన్ _ D. సో ప్రింట్ మీన్ _ D. సో 3 వచ్చింది. మీరు మీన్ చూడండి, ఇప్పుడు 3 రావాలి దీనికి. సో మీరు క్యాల్కులేట్ చేసుకోండి, దాని మీన్ వాల్యూ వచ్చేసరికి 3A వస్తుంది, 3.0 చూపించింది, ఓకేనా. సో ఇవన్నమాట మోస్ట్ కామన్గా యూజ్ చేసే డేటా సైన్స్ ఫంక్షన్స్. ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.